సువార్త ఎందుకండి? నశించిపోతున్న వాళ్ళని రక్షించడం కోసం. నశించిపోవడం అంటే అర్థం ఏంటండి? అప్పులా? నశించిపోవడం అంటే ఉద్యోగం లేకపోవడమా? నశించిపోవడం అంటే పెళ్ళి అవ్వకపోవడమా? మీరే చెప్పండి. మీకు సెన్స్ ఉంది కదా, దానికి పదును పెట్టండి. నశించిపోవడం అంటే గల్ఫ్ వెళ్ళలేకపోవడమా? వీసా రాకపోవడమా? నశించిపోవడం అంటే ఏంటండి? దాని అర్థం ఏంటి? మీ ఆత్మ నిత్యాగ్నికి వెళ్ళిపోవడం. అది ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం అండి అది. ఇంతలో జస్ట్లో అలా మిస్ అయిపోతాం అంతే. మరి ఇంత ప్రమాదం పొంచి ఉన్న కాలంలో, ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నప్పుడు, అంత సీరియస్ ఇష్యూని చాలా సింపుల్ చేసి పడేసి ప్రభు దగ్గర రండి, నిత్య జీవితం, పరలోకం, పాప క్షమాపణ ఇవన్నీ పక్కన పెట్టండి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, తర్వాత చూద్దాం. ఇల్లు కట్టుకోలేకపోతున్నారా? అయితే మా దగ్గర రండి. విదేశాలకు ఎగరలేకపోతున్నారా? మేము ఎగిరింపజేస్తాం, రండి. యేసు పిలుచుచున్నాడు మిమ్మల్ని, రండి. రాజకీయాల్లో పోటీ చేస్తే గెలుపు రావట్లేదా? గత 5 ఏళ్ళుగా, గత 10 ఏళ్ళుగా పాపం ఓడిపోతున్నారా? రండి, చూద్దాం ఎందుకు గెలవరో. కారు కొనుక్కోలేకపోతున్నారా? గవర్నమెంట్ జాబు రాలేదని బాధపడుతున్నారా? అయితే రండి, నా యేసయ్య మీకు గవర్నమెంట్ జాబులు ఇస్తాడు. నా యేసయ్య మిమ్మల్ని విదేశాలకు పంపిస్తాడు. ఇలా అన్యజనుల్ని పిలవడం ప్రభుకి ఇష్టం అంటారా? ఒక అన్యజనుడు నశించిపోతున్నప్పుడు, నశించిపోయే అన్యజనుణ్ణి ప్రభు దగ్గరికి పిలవాల్సిన విధానం ఇదేనా? ఒక చోట ఇల్లు కాలిపోతుంది, ఎవరో పడుకుని ఉన్నారు, వాళ్ళ ఇంటికి నిప్పు అంటుకుందన్న సంగతి వాళ్ళకి తెలీదు. మనం కిటికీలో నుండి చూస్తున్నాం, ఏమని పిలవాలి? ఈ ఇల్లు కాలిపోబోతుంది, తొందరలో ఈ ఇంట్లో నుంచి నువ్వు బయట పడకపోతే నువ్వు చస్తావు, సో కాబట్టి ఇల్లు వైపు చూడకో, నువ్వు అర్జెంటుగా తలుపు తీసుకుని బయటకు వచ్చి అని పిలవాలి. అది పిలుపు. కరెక్ట్ సువార్త అంటే అది. రక్షణలోనికి నడిపించడం అంటే, ఈ లోకానికి శాశ్వతం కాదు, నువ్వు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయావు, నువ్వు ఈ పాపంలో ఉండి చనిపోతే నిత్య జీవితం నీకు దొరకదు, సో నువ్వు పాపంలో ఉండి చనిపోకూడదు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి ప్రభువులోనికి వచ్చి నూతనంగా జన్మించి రక్షణలోనికి నడిపించబడి నిత్య జీవితం వైపు అడుగులు వేయాలి. సంఘంలో సభ్యత్వం తీసుకొని సంఘంలో సహవాసం చేయాలి, ప్రభువులో వర్ధిల్లాలి. ఇది రక్షణ ఓడ. ఈ ఓడలోనికి అడుగు పెట్టావు, జలప్రళయంలో నుండి ఓడని ఏం చేస్తుంది? తప్పిస్తుంది. ఒక మహాప్రళయం ఈ భూమి మీదకి రాబోతుంది. చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఈ మహాప్రళయం నుండి ప్రతి ఆత్మ తప్పింపబడాలి. అది సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని నేను బయటికి పిలవాలి. అలా బయటికి పిలవకుండా, మీ ఇంట్లో చెంబు లేదా, మీ ఇంట్లో తెపేలా లేదా, మీ ఇంట్లో చాట లేదా, మీ ఇంట్లో చీపురు కట్ట అరిగిపోయిందా, మీకు చొక్కా లేదా, మీకు ప్యాంట్ లేదా, మీరు పడుకున్నప్పుడు వేసుకోవడానికి మంచం మీద దుప్పట్లు లేవా, మీరు తినడానికి కంచాలు లేవా, మీ ఇంట్లో ఏసీ లేదా, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా, మీ ఇంట్లో టీవీ లేదా అని కిటికీలోంచి అరుస్తున్నాను అనుకోండి, సువార్త అది. పైనీళ్ళు కాలిపోతుంది దౌర్భాగ్యుడా. నువ్వు టీవీ ఇస్తే కాలిపోద్ది, నువ్వు ఫ్రిడ్జ్ ఇస్తే కాలిపోద్ది, నువ్వు ఏమి ఇచ్చినా కాలిపోద్ది, నీ చెంబు కాలిపోద్ది, నీ చేట కాలిపోద్ది, నీ చీపురి కట్ట కూడా కాలిపోద్ది. ఇంట్లో ఏం మిగలవు. ఇల్లు కాలిపోయిందంటే ఇంట్లో నువ్వన్నీ ఏమైపోతాయి? కాలిపోతే. వాటి కోసమే అక్కడ ఉండి ఎదురు చూస్తున్నవాడు కూడా ఏమైపోతాడు? కాలిపోతాడు. నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా, ఇంటి గురించిన ఆలోచన పెట్టుకోక తల్లి, ముందు నీ ప్రాణం కాపాడబడాలి. బయటకు వచ్చే తల్లి, కమ్అవుట్, బయటకు వచ్చేయి. ఇదే సువార్త. ఈ లోకములో నుండి మీరు వేరై, మూర్ఖులకు, ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి అన్నాడు ప్రభు. అపోస్తలులు ఎక్కడైనా ఇలాంటి దౌర్భాగ్యపు మాటలు ప్రకటించారా? మీరు చదవండి బైబిల్ సరిగా. ఎంతమందిని అండి ఈరోజు మోసం చేస్తున్నారు, ఎంతమందిని మోసం చేస్తున్నారు. ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేశాను, దేవుడు నాకు పెద్ద బిల్డింగ్ కట్టించేశాడు. ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేశాను, దేవుడు నాకు పెద్ద కారు ఇచ్చేశాడు. ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేశాను, దేవుడు మా వాడిని ఆస్ట్రేలియా పంపించేశాడు.
అయ్యో అయ్యో అయ్యో, ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు మానవులు.